కృష్ణా జిల్లా యనమలకుదురు శివాలయంలో భారీగా నగదు మాయం. సంఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో మరియు అర్చకులు కలిసి 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయం చేసిన వైనం ఇప్పటికే స్థానికంగా కలకలం రేపింది. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి 2 పూజారులను, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరపడానికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, నేరం చేసిన 2 అర్చకులను, ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఇక్కడ పనిచేస్తున్న ఈవో భవానీ లాంగ్ లీవ్ పెట్టి మెయిల్ ద్వారా తమకు సందేశం పంపించారని తెలిపారు. ఈవో భవానీ ఫోన్కు కూడా అందుబాటులో లేరని తెలిపారు. దాని మీద విచారణకు సోమవారం వచ్చి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసి సిబ్బంది అందరి దగ్గర కూడా విచారణ చేశాము. అప్పటికే ఇక్కడ దాతైన సంగా నరసింహారావు గారు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా విచారణ చేయుచున్నారు. వాళ్ళు కూడా అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ విచారణలో పోలీసులు అర్చకులను కూడా 2 అర్చకుల్ని అరెస్ట్ చూపించారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈవోగా పనిచేసిన భవానీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదై ఉంది. ఆవిడ కోసం కూడా విచారణ చేయుచున్నారు. అదేవిధంగా నేను సోమవారం నాడు విచారణ చేసి నా విచారణలో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ వారికి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఏమంటే ఆ రిపోర్టు మీద కమిషనర్ గారు మళ్ళీ జాయింట్ కమిషనర్ గారిని కూడా ఎంక్వైరీ చేసి అర్చకుల మీద, ఈవో మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ ఏం జరిగింది, అర్చకుల మీద కూడా అతని మీద చర్యలు తీసుకోమంటం కూడా జరిగింది. మళ్ళీ ఈవో గారికి సజెషన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనిచేస్తున్న ఈవో భవానీ గారు కూడా ఆమె లాంగ్ లీవ్ పెట్టేసి మెయిల్లో పెట్టేసి ఆవిడ ఫోన్కి కూడా అందకుండా, ఆవిడ ఫోన్ కూడా రెస్పాండ్లో లేకుండా మనిషి మాకేమీ ఇక్కడ ఫోన్లో కూడా కాంటాక్ట్లో లేదు. అందుకని ఆవిడ లాంగ్ లీవ్ పెట్టడం వల్ల ఆవిడ ప్లేస్లో కూడా వేరే ఈవో సుబ్రహ్మణ్యం గారని, కానూరు చేస్తున్న సుబ్రహ్మణ్యం గారిని ప్రస్తుతం ఇన్ఛార్జిగా కమిషనర్ గారు ఈరోజు నియామకం చేసి ఉన్నారు. వారు ఈరోజు సాయంకాలం రేపు మార్నింగ్ వచ్చి ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మా ప్రాంతీయ సమితి కమిషనర్ గారు కూడా వచ్చి సిబ్బంది అందరి దగ్గర కూడా స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. దీని మీద ఇంకా లోతుగా మేము విచారణ చేస్తున్నాము. దాని తర్వాత విచారణ వచ్చింది మాకు తెలిసిందంతా కూడా కమిషనర్ గారికి తెలియజేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, అమౌంట్ 10 లక్షలు అంటున్నారు, ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అది విచారణలో తెలియాలండి. అది కరెక్ట్గా సుమారు అంత అని చెప్తున్నారు, కానీ సిబ్బంది కూడా ఎవరు కూడా ఇంత అంత అని చూసి మరి ఇంత తీశారని చెప్పట్లేదు. దానికి మాకు సీసీ ఫుటేజ్ కూడా ఈరోజు కూడా నిన్న తీసుకోవడం కూడా అడిగాము. అది కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 25-26 రోజుల నుంచే ఇక్కడ బ్యాకప్ ఉంది. అంతకుముందు మరి సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్గా లేదు. అట్లానే ఈ సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నింటి మీద కూడా తీసుకొని దాని మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది.